సో హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. కనిపిస్తున్న ఒకసారి చెట్టును చూడండి. సింగిల్ ఒకటే ఒక చెట్టు అనమాట మా యొక్క పత్తి పంటలో. సో కనిపిస్తుంది కదా, అది గుట్ట అంటే నా యొక్క సరిహద్దు పొలంది. నా యొక్క పత్తి పంటలోనే ఉండి నేనైతే మీకు చూపెడతా ఉన్నాను. చెప్పేటోడిని నేనే ఇలా చెప్పకపోతే బాగోదు కాబట్టి ఒకసారి ఒక్క చెట్టే కింద నుంచి ఎలా కాసిందంటే దరిదాపులో మనకు 80 పైన అయితే కాయలు కాయడం జరిగింది. నేను 4 సార్లు స్ప్రే చేశాను. మొన్న రీసెంట్గా 3 days బ్యాక్ మన నల్లి అటాక్ అవుతుందన్న బాగా ఏ మందు స్ప్రే చేసినా కంట్రోల్ కావట్లేదని మనకు మెదక్ కానీ, సంగారెడ్డి కానీ, ఆదోని కానీ, ఎమగినూరు కానీ, ఇటు పరకాల కానీ, ఆంధ్ర తెలంగాణలో బాగా ఫోన్స్ కాల్స్ వస్తూ ఉన్నవి. ఒకసారి నేను చూపెడతాను నేనేం స్ప్రే చేశాను 3 రోజుల బ్యాక్ అనేది, ఈ రిజల్ట్ ఎలా వచ్చిందనేది నేను చూపెడతాను. ఒకటనే కాదు స్వామి, ప్రతి చెట్టుని కూడా. ఇది చిన్న చెట్టు అయినా కూడా, సో చిన్న చెట్టుని చూడండి ఎలా కాస్తుందంటే దగ్గరగా జంటకి మనకు చూశారు కదా 3 నుంచి 4 కాయలు అయితే పడడం జరిగింది. ప్రతి చెట్టు కూడా ఎక్కడైనా ముడుతుందా, నల్లుందా, ఎక్కడా లేదు, కొస వరకు కూడా. సో చూడండి, అక్కడ నేను ఆకులు అనేది తెంపడం జరిగింది, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. ప్రతి చెట్టుకి కూడా ఇలా దగ్గర గనుపులతోటి కాయడం జరిగింది. సో మనం ఏం స్ప్రే చేసాము, 5వ స్ప్రేగా అడుగుతా ఉన్నారు, అన్న నా పత్తి పంటలో పుచ్చు అవుతా ఉన్నది, కాలు పట్టడం లేదు, ఇంత షైనింగ్గా రావాలి మీ దాకా అని చెప్పి అడిగినప్పుడు నేను ఒకసారి స్ప్రే చేద్దాము, స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది వీడియో నేనైతే పెట్టలేదన్నమాట. సో ఒకసారి ఈ ఒక్క చెట్టును చూడండి. ప్రతి ఒక్క చెట్టు కూడా మీరు వచ్చి చూడాలనుకున్నా సో చూపెడతాను. చూడండి, ప్రతి చెట్టుకి మనకు 80 నుంచి 100 కాయలు అయితే కాయడం జరిగింది. నేను నా యొక్క పైరులో ఉండే, నా యొక్క పంటలోనే ఉండే చూపెడతా ఉన్నాను ప్రతి చెట్టుకి కూడా. సో చూడండి, ఇది ఒక్కటే చెట్టు ఎంత దగ్గరగా అయితే కాయలు పడడం జరిగింది, దగ్గర గనుపులతో కాయడం జరిగింది. ఇది మా యొక్క బోరు. సో నాకున్న 2 బోర్లు అన్నమాట. నేను ఇప్పుడు ఈ 3 రోజుల బ్యాక్ ఒక మంది అయితే స్ప్రే చేయడం జరిగింది. అది చూడండి ఒకసారి, గనుపులు కూడా చూపిస్తాను. ఓకే, ఒక్కొక్క చెట్టే చూడండి. ఇంత దగ్గరగా ఇలా కాస్తున్నప్పుడు మీరెందుకు కాయట్లేదు? ఇగో ఇట్లా ఈ విధంగా పుచ్చులు వస్తాయి అంటున్నారు కదా. ఈ పుచ్చు అనేది పురుగులు, గులాబీ రంగు పురుగు కానీ లేదా కాయతోల్చు పురుగు కానీ ఏదైనా తినడం వలన ఇలా వస్తుంది. ఇంత ఈ కాయ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది వాస్తవానికి. ఎందుకంటే మనం జస్ట్ ఒక 4 సార్లు 5 సార్లు అయితే స్ప్రే చేసాము. ఆంధ్రాలో 10-15 సార్లు మందులు స్ప్రే చేస్తూ ఉన్నాము అని చెప్పి అంటూ ఉన్నారు. చాలా వరకు కూడా నేను చెప్పిన అకిరాన్ వాడారు, వారాహి గ్రోతింగ్ వాడారు, తర్వాత మధ్యలో హరిహరాను చోటు అది కూడా చెప్పడం జరిగింది. ఇక లాస్ట్ సారి మీకోసం తప్పనిసరిలో నల్లులో బాగా ముడుచుకునే అనే సమయంలో అగ్రిషన్ వారి నెక్సాన్. సో మీరు అనుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు నెక్సాన్ గురించి చెప్తా ఉన్నారు, అగ్రిషన్ గురించి చెప్తా ఉన్నారు. రిజల్ట్ ఉంది కాబట్టి కదా బ్రదర్, నేను ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నానో అదే చూపెడతా ఉన్నాను. తెచ్చిన 4 ఎకరాలకి కూడా 1 ఎకరానికి స్ప్రే చేశాను. సో వర్షం పడతా ఉన్నది. ఇది ఎంటీ బాటిల్, ఇది సీల్ బాటిల్. సో ఇది నెక్సాన్ అనేది మన లాస్ట్ అకిరాను అండ్ మనం లాస్ట్ స్ప్రే అకిరాను అండ్ మైక్రోన్యూట్రియన్స్ అది స్ప్రే చేయడం జరిగింది. నెక్సాన్లో సితారా కలుపుకున్నా. మా నాన్న ఇది ఉంచిండు, ఎందుకో తెలుసా, ఇది అల్యూమినియం బాటిల్ కాబట్టి దీన్ని ఉంచేసి సితారా బాటిల్ దొరకలే. టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది సితారా, అది ఫ్లవరింగ్ కోసం బాగా వస్తుంది. సో నెక్సాను సితారా 2 కలిపి వాడండి. ఇలా రాకపోతే నన్ను అడగండి. సో ఎంత మొద్దు ముడుతున్నా, ఎలాంటి నల్లులున్నా, ఆకులు దులిపేసినా, కొసలు మాడిపోయినా ఇలా రికవరీ అవ్వకపోతే